ఫోన్ వచ్చినంత వల్ల శవం అవ్వకుండా తప్పించుకున్నావు. చెప్పు పసుపు సంచి. అల్లుడు, చెప్పు పసుపు సంచి. చెన్నైకి సీట్ గురించి వచ్చాం కదా. దొరికిందా లేదా? లేదల్లుడు, ఈసారి కూడా మోసం చేశారు. ఇది చెప్పడానికి ఇప్పుడు కాల్ చేసావా? అది అప్పుడే తెలిసిందేగా. రేయ్ ఏదో నా కొడక, ముందు క్షమాపణ అడగరా, తర్వాత ఏంటి, ఫోన్లో ఎవరు పక్కన మాట్లాడుకుందాం. వస్తున్నారు? నాకు 1000 పనులున్నాయి. అది తెలియకుండా ఫోన్లో ఊరికేలా చేస్తున్నావు? అల్లుడు, అనవసరంగా ఫోన్ కట్ చేయకు. మీ నాన్నకి రావాల్సిన సీటు మీకు దొరికింది తెలుసు కదా. పసుపు సంచి ఏం చెప్తున్నారు? పసుపు సంచి ఏమీ లేదు. పసుపు సంచి ఊరికే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అల్లుడు, పైనుంచి ఫోన్ వస్తుంది, తీయకుండా ఉండగలడు. ఇంకా నాడిని జాగ్రత్తగా బాధపడద్దని చెప్పి ఇంటికి తీసుకురండి. ఫోన్లోనే అంతా మాట్లాడద్దు, ఎవరినో వింటారు.